ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 3వ ఆదివారం. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 4:17. సోదరులారా, ప్రభు ఇవాళ మన కళ్ళ ఎదుట పరలోక రాజ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. పరలోక రాజ్యం మీ దగ్గరకు వచ్చింది, మీ ఇంటి ముంగిటకు వచ్చింది అంటున్నారు. ఆర్ వి ఏబుల్ టు సీ దాట్ కింగ్డమ్? ఆర్ వి ఏబుల్ టు ఫీల్ ఇట్? ఆర్ వి ఇన్ దాట్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్? దీస్ ఆర్ వెరీ వైటల్ క్వశ్చన్స్. ఇవి అసలైన ప్రశ్నలు, మనం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు. అయితే సోదరులారా, పరలోక రాజ్యాన్ని చూడాలంటే మన ఈ భౌతిక నేత్రాలు చాలవండి, ఆత్మ నేత్రాలు కావాలి, దేవుని నేత్రాలు కావాలి. ఇక అలాగే పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే లోకస్తులుగా ఉంటే వీలు పడదు, మట్టి మనుషులుగా జీవిస్తే కుదరదు. మనం పరలోక మనుషులుగా మారాలి, దేవుని బిడ్డలుగా ఆత్మలో తిరిగి జన్మించాలి. అందుకే హృదయ పరివర్తన చెందండి, మీరు మారండి, నూతన వ్యక్తులుగా రూపొందండి అని ప్రభు అంటున్నారు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? పాత జీవితాన్ని వదిలేయడానికి, కొత్త మనుషులుగా జన్మించడానికి సిద్ధంగా ఉన్నామా? సోదరులరా, హృదయ పరివర్తన చెందండి అంటూ ప్రకటించిన ప్రభు ఇక కొందరిని తన శిష్యులు అవ్వడానికి ఆహ్వానిస్తున్నారు. తనతో ఉండడానికి, తన సన్నిహితులుగా జీవించడానికి పిలుస్తూ ఉన్నారు. తన వారసత్వాన్ని కొనసాగించడానికి, తాను ఏ తండ్రి దేవుని ప్రేమను లోకానికి పంచడానికి వచ్చారో, తాను ఏ తండ్రి రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి వచ్చారో ఆ పరిచర్యను, సేవను కొనసాగించడానికి శిష్యుల్ని పిలుస్తున్నారు. దీని అంతరార్థం ఏంటి? ఈ 2 కార్యముల మధ్య ఉన్న బంధం ఏంటి? హృదయ పరివర్తనకు, క్రీస్తు శిష్యురికానికి అవినాభావ సంబంధం ఉంది. 2 ఒకటేనండి. హృదయ పరివర్తన అంటే మన పాత స్వభావానికి స్వస్తి పలకటం, కొత్త వ్యక్తులుగా మారడం. ఇక క్రీస్తు శిష్యురికం అంటే కూడా ఇదే. క్రీస్తు శిష్యురికం అంటే పాత జీవితానికి తెరదించటం, క్రొత్త జీవితానికి నాంది పలకటం, సమస్త విధములైన పాత బంధకాలను వదిలించుకోవడం, క్రీస్తుతో బంధాన్ని కలుపుకోవడం. ఇదే శిష్యరికం, ఇదే హృదయ పరివర్తన. దీన్ని పౌలు మహాశయుడు చక్కగా చెప్పాడు. క్రీస్తు శిష్యులు తమలోని వర్గతత్వాలకు, తమ మధ్య ఉన్న విభేదాలకు స్వస్తి పలకాలి, క్రొత్త జీవితాన్ని ఎంచుకోవాలి, ఐక్యత కలిగి జీవించాలి, క్రీస్తు ప్రేమ, శాంతి, కారుణ్యం రాజ్యమేలే సంఘంగా రూపాంతరం చెందాలి. కొరింథీయులకు రాసిన 1 లేఖ 10-13 సోదరులారా, మరి ఈరోజు ప్రభు పిలుపుని విన్నామా? హృదయ పరివర్తన చెందండి, నన్ను వెంబడించండి అన్న పిలుపుని విన్నామా? మరి మన జవాబు ఏంటి? చూడండి, హృదయ పరివర్తనలో 2 దశలు ఉంటాయి. ముందుగా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడడం, రెండవదిగా మారు మనసు పొందడం. అంటే జీవితాలను మార్చుకోవాలి, తప్పుడు మార్గాలను వదిలేయాలి, పుణ్య మార్గం నడుస్తానని తీర్మానించుకోవాలి. క్రీస్తు శిష్యరికం కూడా ఇదే. పరలోక రాజ్యంలోనికి ప్రయాణం కట్టడం, క్రీస్తుతో జీవించటానికి, క్రీస్తులో తిరిగి జన్మించడానికి, ఆయనలా మారడానికి నిశ్చయించుకోవడం. అయితే సోదరులారా, గమనించండి, ఈ మార్పు, ఈ కొత్తదనం యేసుక్రీస్తుతోనే ప్రారంభమైందండి. ఆయన ఏం చేశాడో తెలుసా? తాను పెరిగి పెద్దవాడైన నజరేతును వదిలి కపెర్నహూముకు వచ్చి స్థిరపడ్డాడండి. మత్తయి సువార్త 4:13. అంటే ఆ మార్పు ప్రభుతోనే మొదలైంది. అదే మార్పు తరువాత ఆయన శిష్యుల జీవితాల్లో వచ్చింది. వాళ్ళు తమ వృత్తిని వదిలారు, వలలను వదిలారు, పడవలను వదిలారు, తండ్రిని వదిలారు, ప్రభు శిష్యులు అయిపోయారు. ఆ తర్వాత ప్రజల వంతు వచ్చింది. మారడానికి, క్రీస్తులో నూతన వ్యక్తులుగా రూపొందడానికి, ఆయన వెంబడించడానికి.
మరి ఇవాళ మన సంగతి ఏంటి? ఇప్పుడు మనం క్రీస్తు పిలుపుకు జవాబు ఇవ్వాల్సిన సమయం ఇది. మనం మారాల్సిన సమయం. మేము మారు మనసు పొందాం, మేము క్రీస్తుకు చెందిన వాళ్ళం అని కొందరు అంటున్నారు. కానీ ఇంకా పాత జీవితంలోనే ఉన్నామేమో, పాపపు జీవితంలోనే కొనసాగుతున్నామేమో, మనం పాత వ్యక్తులుగా లోకానికి చెందిన వాళ్ళలాగానే ఉంటున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోదరులారా, ఈరోజు క్రీస్తు శిష్యరికం గురించి కొంచెం ధ్యానం చేద్దాం. మనం ముందు చెప్పుకున్నట్లు క్రీస్తు శిష్యరికం క్రొత్త జీవితానికి పిలుపు, క్రొత్త మార్గంలో నడవడానికి ఆహ్వానం. లోకస్తులుగా జీవించే వాళ్ళు దైవరాజ్య పౌరులుగా జీవించడానికి పిలుపు. మానవ బంధాల్లో చిక్కుపోయిన వాళ్ళు దేవునితో బంధం కలుపుకోవడమే క్రీస్తు శిష్యరికం అండి. ఇక క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ లోకం వైపు తిరిగి చూడకూడదు. చూడండి, నజరేతును వీడి కపర్నాంలో నివాసం ఏర్పరచుకున్న యేసు ప్రభు తిరిగి నజరేతు వెళ్ళలేదు. అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు మళ్ళీ లోకస్తుల్లా మారకూడదు. పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. శిష్యులు అదే చేశారు. వాళ్ళు వలలను వదిలారు, పడవను వదిలారు, తండ్రిని వదిలారు, తమ కుటుంబాలని వదిలారు, గ్రామాలను వదిలారు, ప్రభువు వెంబడి వెళ్ళారు, ఆయనతో తిరిగారు, ఆయనతో జీవించారు. మరి మనం మన పాత జీవితాలకు స్వస్తి చెప్పామా? ఇక క్రీస్తులో స్థిరపడిపోయామా? ఆయనకే సొంతమై జీవిస్తున్నామా? లేక క్రీస్తుకు లోకానికి మధ్య ఊగిసలాడుతున్నామా? పరీక్షించుకుందాం. ప్రభు పిలుపుకు శిష్యులు ఎలా స్పందించారో ఒకసారి చూద్దామండి. ప్రభు గలిలే సరస్సు తీరం వెంబడి నడుస్తూ ఉండగా సీమోను పేతురును అతని సోదరుడు ఆంద్రేయాను చూచారు వాళ్ళ జాలర్లు. ఆ సమయంలో చేపలు పట్టడానికి బహుశా వలలో సిద్ధపరచుకుంటూ ఉండవచ్చు. ప్రభు మీకు మనుషులను పట్టడం నేర్పిస్తాను అన్నారు. ఆ మాటల అర్థం వాళ్ళకు బోధపడిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు వెంటనే వలల్ని పడవను వదిలేసి ప్రభువుని వెంబడించారు. మనుషులంటే ఏమైనా చేపల వల వేసి పట్టడానికి? ప్రభు ఇంకొంచెం ముందుకు వెళితే జబదాయి కుమారులైన యాకోబు, యోహాను కనపడ్డారు. ప్రభు వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళిద్దరూ కూడా వెంటనే ప్రభువుని వెంబడించారు. వీళ్ళైతే పడవను వలల్ని కాదు, వాళ్ళ నాన్నను కూడా వదిలేసి ఆయన వెనకబడ్డారు. ప్రభువులో ఏం ఆకర్షణ ఉందో ఏమో, అయస్కాంతంలో వాళ్ళను లాగేసుకున్నారు. సోదరులారా, ప్రభు శిష్యులను పిలుచుకున్న ఆ ప్రదేశాన్ని, ఆ పరిస్థితులను గమనించండి. అది సరస్సు తీరం, సముద్ర తీరం, అంటే అది జాలరుల పని చేసే స్థలం. అక్కడ ప్రభు వాళ్ళని పిలుచుకున్నాడు. దాని అంతరార్థం ఏంటి? మనం పని చేసే స్థలాలలో, మనం పని పాటుల్లో మునిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు, పిలుచుకుంటాడండి. సమూయేలును పిలిచినట్లు మనం దేవాలయంలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రం ఆయన మనల్ని పిలువుడు. కొన్నిసార్లు ఎలీషా వలె పొలంలో పని చేసుకుంటూ అరక దున్నుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని పిలుస్తాడు. మత్తయి సుంకపు మెట్టుగడ కూర్చుని పన్నులు వసూలు చేస్తున్నప్పుడు అతడికి పిలుపొచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. మనం నిరాశలో ఉన్నప్పుడు, కష్టాల కొలుములో కాలుతున్నప్పుడు, లేమితో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించవచ్చు, పిలుస్తూ ఉండవచ్చు. అయితే ఆయన దర్శిస్తే మనకు సమృద్ధి కలుగుద్దండి. ఉదాహరణకి లోకాసువార్త ప్రకారం ప్రభు పేతురుని పిలిచిన సందర్భం చూడండి. 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో పేతురు మరి ఇతరులు రాత్రంతా శ్రమించారట. ఒక్క చేప కూడా పడలేదు. బహుశా అందువలన వాళ్ళు నిరాశలో ఉండి ఉండవచ్చు. ఆ సమయంలో ప్రభు పేతురును దర్శించాడు. ఇక అదే సరస్సులో వాళ్ళు రాత్రంతా వెతికిన చోట్లోనే పేతురుతో 2 పడవల నిండుగా చేపలు పట్టించారు ప్రభు. అయితే అక్కడ విస్మయం గొలిపే సంఘటన జరిగిందండి. అన్ని చేపలు పట్టిన ఆనందంలో పేతురు ఉన్నప్పుడు
ప్రభు అతన్ని పిలిచాడు తనను వెంబడించమని. అది అతన్ని పరీక్షించడానికి కావచ్చు. ఆ సమృద్ధిని చూచి పేతురు ఆ ఆకర్షణలో పడిపోతాడా, లేక ఆ సమృద్ధికి కారణమైన నాతో వస్తాడా అని పరీక్షించడానికి ప్రభు అతన్ని ఆ సమయంలో పిలిచి ఉండవచ్చు. సోదరులారా, మనం కొన్నిసార్లు మన సంపదలను చూచుకుని దానికి కారణమైన ప్రభువును మర్చిపోతూ ఉంటాం. కానీ పేతురు అలా చేయలేదండి. అతడు వాటన్నిటిని వదిలేసి ప్రభువును వెంబడించాడు. అయితే సోదరులారా, మనం ఈరోజు పరిశీలించాల్సిన మరో విషయం ఏంటంటే, ప్రభు తన శిష్యులుగా జాలరులనే ఎందుకు ఎంచుకున్నారు అని. సోదరులారా, అందుకు ఆ జాలరుల లక్షణాలు కారణమై ఉండవచ్చు. ఆ లక్షణాలు ఏంటో తర్వాత చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభువు పేతురు, ఆంద్రే, యాకోబు, యోహానులను పిలిచిన రోజే వాళ్ళు మొట్టమొదటిసారి ఆయన్ని చూశారని మనం అనుకోని అవసరం లేదండి. అంతకు ముందు కూడా వాళ్ళు ప్రభువుని చూచి ఉంటారు, ఆయన బోధనలు విని ఉంటారు, బహుశా ఆయనతో మాట్లాడి ఉంటారు కూడా. కానీ ఆ రోజు మాత్రం సమయం వచ్చిందండి, వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం. That day time had come for them to decide whether to work with nets and boats or walk with Jesus. వలలు పడవ లేక యేసుక్రీస్తుతో నడక నిర్ణయించుకోవాల్సిన సమయం ఆ రోజు వాళ్ళకు వచ్చింది. అండ్ దే హ్యాడ్ చోజన్ ద బెస్ట్ పార్ట్. వాళ్ళు ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నారండి. యేసుతో నడక సర్వశ్రేష్టం, దానిని వాళ్ళు ఎంచుకున్నారు. బెతానియాలో మార్త ఇంట్లో ప్రభువు మార్తతో అన్న మాటలు గుర్తే కదా. మార్తమ్మా మార్తమ్మా, నీవెన్నో పనుల గురించి విచారించుచు ఆతృత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది అని ప్రభు అన్నారు. లోకాసువార్త 10:41-42 ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన బోధలు వినడము, మరియా చేసిన కార్యం అదే ఉత్తమమైనదని ప్రభు అన్నారు. అటువంటి ఉత్తమమైన ఎన్నిక ఆ జాలర్లు ఆ రోజు చేశారు. ప్రభుతో నివసించాలని, ప్రభువుని వెంబడించాలని నిర్ణయించుకోవటం. సోదరులారా, ఇక ప్రభువు ఆ జాలర్లను ఎన్నుకున్నారు. ఎందుకండి? జాలర్లు అతి సామాన్యమైన వ్యక్తులు. లోకం భాషలో చెప్పాలంటే వాళ్ళ పెద్ద చదువులు ఉన్నవాళ్ళు కాదు, పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు, ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు కాదు, సామాజికంగా బలవంతులు కాదు, సాధారణమైన వ్యక్తులు. అయినా ప్రభు వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నారు? సోదరులారా, మనల్ని పిలిచినప్పుడు ప్రభు మన బ్యాక్గ్రౌండ్ చూడరండి, మనం గొప్పవాళ్ళమా అని చూడరు. మనం ఆయనకు పనికొస్తామా లేదా అని చూస్తారు. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటామా లేదా అని చూస్తారు. మనం ఆయన చేతుల్లో ఒదిగిపోతామా లేదా అని చూస్తారు. మనం ఆయనకు లొంగిపోతామా, లోబడి జీవిస్తామా లేదా అని చూస్తారండి. అటువంటి వాళ్ళని ఆయన ఎన్నుకుని గొప్పవాళ్ళుగా మలుచుకుంటారు. పౌలు మహాశయుడు అన్నట్లు, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. కొరింథీయులకు రాసిన 1:27-28 ఈ జాలర్ల విషయంలో కూడా ప్రభువు అదే చేశారు. చేపలు పట్టి వారిని ఎన్నుకొని మనుషులు పట్టేవాళ్ళుగా, రాజులను చక్రవర్తులను పట్టేవాళ్ళుగా, రాజ్యాలను శాసించేవాళ్ళుగా ప్రభు వాళ్ళని చేశారండి. అందుకు కారణం వాళ్ళ గుణాలు, వాళ్ళ లక్షణాలు. ఆ జాలర్ లక్షణాలను చూస్తే దైవరాజ్య సేవకులకు ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు, గుణాలన్నీ వాళ్ళలో పుష్కలంగా కనిపిస్తాయి. మొదటిది, మంచి జాలర్కి సహనం ఉంటుందండి. చేప ఎర్రను మింగే వరకు ఓర్పుతో చూడాల్సిన సహనం జాలర్లో ఉంటుంది. తొందరపడితే చేపలు పట్టలేడు. రెండవది, మంచి జాలరిలో పట్టుదల ఉంటుంది.
నిరుత్సాహపడి పని వదిలేయడు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. పేతురు అతని సహచరులు రాత్రంతా శ్రమించారట. మూడవది, మంచి జాలరికి ధైర్యం ఉంటుంది. పడవ చిన్నది, సముద్రం ఎంతో పెద్దది, అయినా సముద్రంలోకి వెళ్ళే సాహసం జాలరి చేస్తాడు. తుఫానులు, ఉప్పెన్లు వచ్చినా ఎదుర్కొనే తెగువ జాలరిలో ఉంటుంది. నాలుగవది, మంచి జాలరికి సునిశ్చితమైన దృష్టి ఉంటుందండి. ఎప్పుడు వల విసరాలి, ఎక్కడ విసరకూడదు అతనికి తెలిసి ఉంటుంది. చేప ఎటు వెళుతుంది, ఎంత వేగంగా వెళుతుంది పసికట్టగలిగే ఆ సునిశ్చిత దృష్టి మంచి జాలరికి ఉంటుంది. ఐదవది, మంచి జాలరి సరైన ఎర్రను బిగించే తెలివి గలవాడై ఉంటాడు. ఒక్కో చేప ఒక్కో రకం ఎర్రను ఇష్టపడుతుంది. అది తెలిసి అటువంటి ఎర్రను ఆ చేపకు వేస్తే అది పడుతుంది. అది జాలరికి తెలుసు. ఆరోది, మంచి జాలరి చేప దృష్టిలో పడడండి. వేటగాడు చేప కంట్లో పడినా కనీసం అతని నీడ దాని కంట్లో పడినా ఆ చేప చిక్కదు, తప్పించుకుంటుంది. కానీ జాలరి అని చేపలు పడతాడంటే అతనికి దాని దృష్టిలో పడకుండా ఉండడం తెలుసు. సోదరులారా, ఈ గుణాలన్నీ జాలరుల సొంతం. ఇక దైవరాజ్య సేవకులకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఇవేనండి. అందుకే యేసుక్రీస్తు జాలరులను తన సేవకు ఎన్నుకుంటూ ఉన్నారు. అయితే ఆ శిష్యులు ఏం చేయాలి? వాళ్ళు ఆయనతో ఉండాలి. ఆయన ఏం చేస్తున్నారో గమనించాలి, ఆయన నుండి నేర్చుకోవాలి. తర్వాత ఆయన పనిని వాళ్ళు కొనసాగించాలి. ప్రభు ప్రతి గ్రామం పట్టణానికి వెళ్ళారు. అభాగ్యులను వెతుకుతూ, వ్యాధులు బాధలు బారిన పడిన ప్రజలను దర్శిస్తూ, వారిని స్వస్థపరుస్తూ గలిలయ ప్రాంతం అంతా ఆయన పర్యటించారు. రక్షకుడు వారి గ్రామాలకు వెళ్ళాడు. రక్షణ వారి ఇంటి ముంగిటికి వెళ్ళింది. పరలోక రాజ్యం వాళ్ళని సమీపించింది. వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో మనం ఉన్నప్పుడు సోదరులారా, విశ్వాస నేత్రంతో చూడగలిగితే ప్రభు హస్త మనల్ని పట్టి నడిపించడం మనం చూస్తామండి. పరలోక రాజ్యం మన సమీపంలో ఉండడం మనం చూస్తాం. అయితే మన ఆత్మనేత్రం తెరుచుకోవాలి. శిష్యుల వలె లోకపరమైన ఆకర్షణల వలలను వదిలేస్తే ఆయన ఆదరణ హస్తం ఇచ్చే ఓదార్పును మనం అనుభవిస్తాం. మనం ఆరంభంలో చెప్పుకున్నట్లు క్రీస్తు శిష్యరికం లేక క్రీస్తు అనుసరణ అంటే మనకు ప్రయోజనకరం కాని దాన్ని వదిలేయడం, మనకు దేవునికి నడుమ అడ్డుగా ఉన్న దానిని విడిచిపెట్టడం, మన రక్షణకు అవరోధమైన దాన్ని త్యజించటం. ఇది పరిపూర్ణమైన శిష్యరకానికి మొదటి మెట్టు. దాని పర్యవసానం ప్రభు వాగ్దానం, మిమ్ము మనుష్యులు పట్టువారుగా చేయుదునని. ప్రభు చేపట్టుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం పయనిస్తూ ఉన్న లోకమనే పడవ నుండి మనం దిగాలి, క్రీస్తు పడవలోకి అడుగు పెట్టాలి. శిష్యులు అదే చేశారు కదా. ఆయన్ని వెంబడించారు, ఆయనతో కలిసి ప్రజల మధ్యకి వెళ్ళారు, ప్రజలకు సేవ చేయటం నేర్చుకున్నారు. అయితే సోదరులారా, మనం ఆ పని చేయాలంటే అవసరమైంది హృదయ పరివర్తన, ఆంతరంగిక మార్పు. మనం నూతన మనుషులుగా రూపొందాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లియనార్డో దా వించి వేసిన కడరా భోజన తైలవర్ణ చిత్రాన్ని గురించి ఒక కథ ఉందండి. ఆ చిత్రాన్ని గీయాలని లియనార్డో దా వించి ఒకసారి అనుకున్నాడు. అయితే ఆ చిత్రం గీయటానికి లైవ్ మోడల్స్ కోసం ఆయన వెతకటం ప్రారంభించాడట. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఒక యువకుడు దొరికాడు. ఆ యువకుడిలో జీవం తొణికిసలాడుతూ ఉంది, కళ్ళల్లో కారుణ్యం కురుస్తూ ఉంది. అతడిని యేసు ప్రభువుకు మోడల్గా తీసుకుని లెనార్డో గారు చిత్రాన్ని గీయటం ఆరంభించాడండి. ఇక శిష్యుల కోసం కొందరు మోడల్స్ కూడా దొరికారట. అతడు ఆ చిత్రాన్ని గీస్తూ ఉన్నాడు. కానీ
ఆ చిత్రం చాలా సంవత్సరాల వరకు పూర్తి కాలేదట. కారణం, గురుద్రోహి అయిన యోధా ఇస్కారియోతును పోలిన మోడల్ లెనార్డో గారికి చాలా సంవత్సరాల వరకు దొరకలేదట. చివరకు చాలా ఏళ్ళు వెతికిన తర్వాత క్రూరంగా దుర్మార్గంగా ఉన్న ఒకడు ఆయనకు దొరికాడట. అతన్ని పట్టుకొచ్చి లెనార్డో ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి యోధా ఇస్కారియోతు రూపాన్ని గీయటం మొదలుపెట్టాడట. అయితే లెనార్డో గారికి అతడిని ఎప్పుడో ఎక్కడో చూచినట్లు అనిపిస్తూ ఉంది. ఇక అతడితో నిన్నెక్కడో చూశాను అని అన్నాడట. అప్పుడు యోధా ఇస్కారియోతు కోసం మోడల్గా కూర్చున్న వ్యక్తి బోర్న ఏడుస్తూ, అయ్యా, నీవు గీస్తున్న ఈ చిత్రంలోని యేసు ప్రభు కోసం కొన్ని సంవత్సరాల క్రితం నమూనాగా ఉన్నవాడిని నేనే. అయితే తాగుడుకు, చెడు తిరుగుళ్ళకు బానిసనై నేను ఇలా తయారయ్యాను అన్నాడట. ఎంత విషాదం సోదరులారా! ఇది ఒక కల్పితమైన కథే కావచ్చు, కానీ ఒకానొక నాడు పరిశుద్ధమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే ఎంత దిగజారిపోగలరో, ఎంత పతనం కాగలరో ఈ కథ మనకు నేర్పిస్తుంది. మెలకువ కలిగి ప్రభులో నెలకొని జీవించమని ఇది ఒక హెచ్చరిక. చూడండి, హృదయ పరివర్తన చెందండి అన్న పిలుపులోను, నన్ను అనుసరించండి అన్న శిష్యరికపు ఆహ్వానంలోనూ అంతర్లీనంగా ఒక హెచ్చరిక ఉంది. హృదయ పరివర్తన చెందిన వాళ్ళు ఆ స్థితిలో, భాగ్యమైన స్థితిలో ఎదగాలన్నా, క్రీస్తును అనుసరించేవాళ్ళు ఆ క్రీస్తు బాటలో స్థిరంగా నడవాలన్నా ప్రాముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఒకటి ఉంది. క్రీస్తు వలె మారడం, క్రీస్తులోకి రూపాంతరం చెందడం. అలా జరిగినాడు మనం పడిపోం, ఆయనతో నిలబడతాం, ఆయనలో నిలబడతాం. ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తుంది, మనలో నిలబెడుతుంది. ఆయన కార్యాన్ని కొనసాగిస్తాం. ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలో మన మధ్య మనం నిర్మిస్తాం, నిలబెడతాం. ప్రభు శిష్యుల జీవితాలే ఇందుకు సాక్ష్యం. వాళ్ళు ఆయన కోసం జీవించారు, ఆయన కోసం మరణించారు, ఆయన రాజ్యం కోసం జీవించారు, ఆ రాజ్యాన్ని కట్టే కార్యంలో అశువులు బాశారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పేతురు శిలువలో తల్లక్రిందులుగా మరణించడానికి సిద్ధపడితే పౌలు శిరశ్ఛేదనం పొంది మరణించాడు. యాకోబు కత్తితో వధింపబడి మృతి చెందాడు. యోహానును సలసలా కాగే నూనెలో వేసిన అతడు యేసును విడవలేదు. తోమా ఈటి చేత పొడవబడి హతసాక్షి అయ్యాడు. ఈ విధంగా ప్రభు శిష్యులందరూ తమ రక్తంతో క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు. సోదరులారా, శ్రమలలో కూడా క్రీస్తును అనుసరించడం, ఆయన్ని అంటిపెట్టుకుని ఉండడమే నిజమైన శిష్యరికం. అటువంటి విశ్వాసపాత్రులైన శిష్యులుగా మనలను చేయమని, తన ఆత్మతో అభిషేకించమని ప్రభువును వేడుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడైయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.